నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం మనసిచ్చా కానీ ముగింపు భాగాన్ని వినేద్దాం. ఈ స్టోరీ గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఉదయ్, ఏమోరా, నేను ఇంకా ఏమీ ఆలోచించలేదు, అనుకోలేదు. కానీ ఆ పాప మాత్రం నాకు కావాలి అనే అనిపిస్తుంది. సంపత్‌కి అర్థం కాక, అంటే ఏమిట్రా? ఏమో తెలీదు. ఆ పాప సమక్షంలో ఉంటే నాకు చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ఏదో నేను కోల్పోయిన పెన్నిది తిరిగి నా చెంతకు చేరినట్లు ఉందిరా. సంపత్ వెటకారంగా, పాప ఒక్కటేనా లేక ఆ పాప తల్లి దగ్గర కూడానా? అంతే. గీత కోపంగా సంపత్‌ని చూసింది. ఉదయ్ గూడా కోపంగా, స్టాప్ ఇట్ సంపత్! ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? పాప ఉన్నా కూడా తను నన్ను పెళ్లి గురించి అడిగింది అని అంత చులకనా నీకు? అది తప్పు సంపత్. ఇంకోసారి నీ మైండ్‌లో ఇలాంటి ఆలోచన వస్తే ఫ్రెండ్‌వి అని కూడా చూడను, చెప్తున్నాను. సంపత్ ఇంక ఏమీ మాట్లాడకుండా మూతి ముడుచుకొని కూర్చున్నాడు. గీత, అన్నయ్య, ఆయన మాటలు పట్టించుకోకు. ఒక పాప ఉండి నిన్ను అలా అడిగింది అని కోపంలో అలా మాట్లాడాడు. అయినా నీకు తెలుసు కదా సంపత్ తొందరపాటుతనం గురించి. ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేస్తాడు. ఇంకా ఆ విషయం వదిలేసి అసలు నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఏమో నాకు ఏం తెలియటం లేదురా. కానీ ఆ పాప నాకు కావాలనిపిస్తుంది. అన్నయ్య, పాప ఒక్కటే కావాలి అంటే కుదరదు కదా. పాపని దగ్గరకు రావాలి అనంటే నువ్వు వినీలాని పెళ్లి చేసుకోవాలి. మరి దానికి నీ సమాధానం? ఉదయ్ మౌనంగా ఉన్నాడు. చూడన్నయ్య, నేను వేరే విధంగా చెప్పటం లేదు. నిన్నటి వరకు ఉన్న నీవు, ఇప్పుడు ఉన్న నీవు చాలా డిఫరెంట్గా ఉన్నావు. ఇప్పుడు చూస్తున్న నిన్ను అసలు నేను ఇంతకు ముందు చూడనే లేదు. నాకు నువ్వు తెలిసిన దగ్గర నుండి ఎందుకో నాకు ఆ పాప నీ జీవితంలో మళ్ళీ వసంతం తీసుకొని వస్తుంది అని అనిపిస్తుంది. ఆ మాట వినిందే సంపత్ కోపంగా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు గీత? ఇప్పుడు ఆ వినీలాని పెళ్లి చేసుకో అని ఇండైరెక్ట్గా వాడికి చెప్తున్నావా? దీనికి నేను ఒప్పుకోను. నేను ఇండైరెక్ట్గా ఏం చెప్పటం లేదు, డైరెక్ట్గానే చెప్తున్నాను. వినీలాని పెళ్లి చేసుకోమని. గీత, నీకు అసలు బుద్ధుందా లేదా? మొన్న కూడా నేను ఆ అమ్మాయి గురించి డౌట్ చెప్తుంటే నువ్వు ఇలాగే ఆ రోజు కూడా నా నోరు మూయించేశావు. ఈరోజు కూడా వాడికి లేనిపోనివన్నీ చెప్పి వాడి మైండ్ని పొల్యూట్ చేసేస్తున్నావు. చూడు సంపత్, నేను అన్నయ్య మైండ్ని పొల్యూట్ చేయటం లేదు. అన్నయ్యే చెప్పాడు కదా, నాకు చాలా ప్రశాంతంగా ఉంది పాప నా దగ్గర ఉంటే అని. అయినా పెళ్లి చేసుకునేది అన్నయ్య, నువ్వు నేను కాదు. కాబట్టి ఏ నిర్ణయం అయినా అన్నయ్యే తీసుకుంటాడు అని. చూడన్నయ్య, నువ్వు బాగా ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకో. ఇక ఇప్పుడు మేం వెళతాం. ఇక్కడే ఉంటే కనుక సంపత్ నిన్ను బాగా ఇబ్బంది పెడతాడు అని. పద సంపత్, ఇంకా ఇంటికి వెళ్దాం అని బలవంతాన సంపత్ని తీసుకొని బయటికి వెళ్ళింది గీత. గీత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటి డోర్ క్లోజ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ కూడా చేయబుద్ధి కాక అలాగే బెడ్ మీద పడుకొని గీత చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు పడుకున్నాడో కూడా తెలియకుండానే నిద్రపోయాడు. ఇంతలో ఒక చల్లని గాలి తనని స్పృశించినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూడగా తన తల్లి పక్కన కూర్చొని తన తల నిమురుతూ ప్రేమగా తన వైపే చూస్తూ కనపడింది. తల్లిని చూసి ఒక్కసారిగా అమ్మా అంటూ ఆవిడ ఒడిలో పడుకుని తనకే తెలియకుండా పెద్దగా ఏడ్చాడు. కొడుకు ఏడవటం చూసిన ఆవిడ తల్లడిల్లిపోయి, ఎందుకురా ఉదయ్ ఏడుస్తున్నావు? నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మేము చూడలేమురా. ఎందుకమ్మా నన్ను ఒక్కడినే ఒంటరిని చేసి వెళ్ళిపోయారు మీరు? మీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళవచ్చు కదా. మీరు లేకుండా నేను ఒక్కడినే ఉండలేకపోతున్నాను. అమ్మా, మీతో పాటే ఈ ఉదయ్ కూడా వచ్చేశాడు. ఇప్పుడు ఉన్నది కేవలం ఉదయ్ జీవం ఉన్న ఒక మనిషి మాత్రమే అమ్మా. నాకు ఇక్కడ ఒంటరిగా ఉండాలి అనే లేదమ్మా అని ఏడుస్తూ ఉన్నాడు. ఉదయ్ తల్లి, ఇటు నా వైపు చూడు నాన్న. ఇప్పుడు నువ్వు ఒంటరివి కాదురా. నీ కోసం ఒక అమ్మాయి ఎదురు చూస్తుందిరా. ఆ అమ్మాయితో పాటు నీ జీవితంలో వెలుగులు నింపడానికని ఒక పాప కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉందిరా. ఏమిటమ్మా నువ్వు అనేది? నేను నేను ఆ అమ్మాయిని ఇంక మాట్లాడలేక ఆగిపోయాడు. ఏరా, ఒక బిడ్డ తల్లి అని ఆలోచిస్తున్నావు కదా.
ఒక్కొక్కసారి మన కంటికి కనపడినవి అన్నీ నిజాలు కాకపోవచ్చురా. నీవు ఆ అమ్మాయి కోసం కాకపోయినా నిన్ను మామూలుగా చేసిన ఆ పాప కోసమైనా వినీలాని పెళ్లి చేసుకోరా. ఉదయ్, లేదమ్మా, నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోక ఏం చేస్తావురా? నేను మీ నాన్న నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావా, ఎప్పుడెప్పుడు నీకు పిల్లలుగా పుట్టాలా, నీ ఒడిలో ఆడుకోవాలి అని ఎంతగానో ఎదురు చూస్తున్నావురా. ప్లీజ్ రా నాన్న, ఆ వినీలాని పెళ్లి చేసుకోరా. నీకు బాగా తెలుసు కదా మీ అమ్మ నీకు అన్నీ బెస్ట్ ఇస్తుందని. మరిప్పుడు నేనే చెప్తున్నానురా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అని. నా మాట కాదనుకురా. నీవు పెళ్లి చేసుకుంటావు కదా, నాకు మాట ఇవ్వు. వినీలాని పెళ్లి చేసుకుంటాను అని తన చేతిని ముందుకు చాపింది. ఉదయ్ మాట ఇవ్వకుండా ఆలోచిస్తూ ఉండేసరికి, ఏరా, మీ అమ్మ ఒక రెండో పెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకోమంటుంది అని ఆలోచిస్తున్నావు కదా. అలాంటిది ఏమీ లేదమ్మా. మరి ఏమిట్రా నీ సంశయం? ఇంకా ఏమీ ఆలోచించకుండా నాకు మాట ఇవ్వు. ఉదయ్ తల్లి నవ్వు ముఖం వైపు చూస్తూ, అలాగే అమ్మా, నీ కోరిక ప్రకారం నేను వినీలాని పెళ్లి చేసుకుంటాను అని తన చెయ్యి తల్లి చేతిలో పెట్టాడు. అంతే, ఒక్కసారిగా చెయ్యి వెళ్ళి బెడ్కి గట్టిగా తగిలేసరికి మెలకువ వచ్చి లేచి కూర్చొని అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. తల్లి పిలుపు కానీ తల్లి కానీ అక్కడ కనపడకపోయేసరికి లైట్ ఆన్ చేసి రూమ్ అంతా చూశాడు. కానీ అక్కడ ఎక్కడా తల్లి కనపడలేదు. కానీ ఒంటి నిండా చెమటలు ధారాళంగా కారిపోతూ ఉన్నాయి. వాటిని తుడుచుకొని పక్కన టేబుల్ మీద ఉన్న జగ్గులో వాటర్ తాగి టైం చూస్తే తెల్లవారుజామున 4 గంటలు చూపిస్తుంది వాల్ క్లాక్లో. అప్పుడు కానీ అర్థమవలేదు తను ఇప్పటి వరకు తన తల్లితో కలలో మాట్లాడాను అని. తన తల్లి కోరుకుంటుంది తను వినీలాని పెళ్లి చేసుకోవాలి అని. తల్లి కోరిక కాదు కానీ ఆ పాప కోసమైనా వినీలాని పెళ్లి చేసుకోవాలి అని మొదటిసారి అనిపిస్తుంది అని అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి తన తల్లి తండ్రి ఫోటో దగ్గరకు వచ్చి, అమ్మ, మీరు కోరుకున్నట్లుగానే నేను వినీలాని పెళ్లి చేసుకుంటాను. నాకు ఏది మంచిదో మీకు బాగా తెలుసు కదా. ఈ పెళ్లి వలన నాకు మంచే జరుగుతుందని మీకు అనిపించబట్టే నాకు కల్లో కనపడి చెప్పారు. చిన్నప్పటి నుండి నేను మీ మాట ఎప్పుడు కూడా కాదు అనలేదు కదా, ఇప్పుడు కూడా కాదు అనను. నేను వినీలాని పెళ్లి చేసుకుంటానమ్మా అని అనేసరికి ఫోటోకి పెట్టి ఉన్న ఒక పువ్వు కింద పడింది. అది చూసి ఆ పువ్వు చేతిలోకి తీసుకొని ఫోటో వైపు చూసి నవ్వుతూ, వీలైనంత తొందరగా వినీలాని మీ కోడలిగా ఈ ఇంటికి తీసుకొని వస్తానమ్మా అని సంతోషంగా బెడ్రూమ్లోకి వెళ్ళి టైం చూసేసరికి 5 గంటలు అయ్యేసరికి బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి డ్రెస్అప్ అయి బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నాడు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పూజారి ఇచ్చిన హారతి కళ్ళకు అద్దుకొని గుడి బయట మెట్ల మీద కూర్చొని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. సంపత్కి ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ సౌండ్కి, అబ్బా, ఇంత పొద్దున్నే ఎవరు ఫోన్ చేశారు అని అనుకుంటూ ఫోన్ ఎవరు చేశారో కూడా చూడకుండానే లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని అడిగాడు. ఒరే సంపత్, నేను ఒక నిర్ణయం తీసుకున్నానురా. ఆ విషయం చెప్దామనే కాల్ చేశాను. ఏం విషయం, ఏ నిర్ణయం అని అడిగాడు నిద్రమత్తులో సంపత్. నేను వినీలాని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నానురా. ఉదయ్ నోటి వెంట ఆ మాట వినగానే వాట్ అని గట్టిగా అరిచి నిద్రమత్తు వదిలేసరికి లేచి కూర్చున్నాడు సంపత్. సంపత్ అరుపుకి మెలకు వచ్చిన గీత ఏమైంది అని అడిగింది. సంపత్ మాత్రం షాక్లో ఉండిపోయి గీత అడిగింది వినపడలేదు. గీత ఎంత అడిగినా సంపత్ మాట్లాడకపోయేసరికి సంపత్ చేతిలో ఫోన్ లాక్కొని చెవి దగ్గర పెట్టుకొని, హలో, ఎవరు అని అడిగింది. అమ్మ గీత, నేను రా, ఉదయ్ను. అన్నయ్య మీరా? ఏమిటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశారు? అంతా ఓకే కదా? అయినా సంపత్ ఏమిటన్నయ్య షాక్ కొట్టిన కాకిలాగా అలా ఉండిపోయాడు? మీరు ఏం చెప్పారు? ఏమిటి షాక్లో ఉన్నాడా? అవునన్నయ్య, ఇంతకేం చెప్పారు? ఏమీ లేదురా, నేను వినీలాని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. అవునా, పొద్దున్నే ఎంత మంచి మాట చెప్పారు. గీత మాటకి ఉదయ్ నవ్వి, నేను ఇక్కడ రాముల వారి గుడి దగ్గర ఉన్నాను. మీ ఇద్దరు వీలైనంత తొందరగా గుడి దగ్గరికి రండంరా.
మనం వినీలా వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి చెప్దాం. అలాగే నాకు పాపని కూడా ఒకసారి చూడాలని అనిపిస్తుంది. సరే అన్నయ్య అని కాల్ కట్ చేసి ఎంత పిలిచినా పలకని సంపత్ని చూసి చిర్రెత్తుకు వచ్చి పక్కన బాటిల్లో ఉన్న వాటర్ని సంపత్ మొహాన కొట్టింది. మొహం మీద నీళ్లు పడేసరికి ఒక్కసారిగా వాన పడుతుంది వాన పడుతుంది అని పక్కకు చూసేసరికి గుర్రుగా తన వైపే చూస్తూ ఉన్న గీత కనపడేసరికి ఒక వెర్రి నవ్వు నవ్వి, ఓ వాన పడలేదా, నువ్వే నీళ్లు కొట్టావా నా మొహం మీద? హా, నాకు అందుబాటులో నీళ్లు మాత్రమే ఉన్నాయి, అందుకే అవి కొట్టాను, లేకపోతేనా? వద్దమ్మా, ఇంకక్కడికి ఆపేయి అని ఏదో గుర్తుకొచ్చినట్లుగా ఆ వినీలాని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడట ఉదయ్. అసలు వాడికి మతిపోయిందా ఏమిటి? ఇలాంటి పనికి మాలిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ రెండో పెళ్ళి అమ్మాయిని ఎలా చేసుకుంటాడు పెళ్ళి? గీత గట్టిగా కోపంగా, ఇంక ఆపుతావా? అసలు నువ్వెవరు? నీకేం హక్కు ఉంది వినీలా గురించి మాట్లాడటానికి? తనేమీ ఫోర్స్ చేయలేదు కదా పెళ్ళి చేసుకోవాలి అని. అయినా నీకు రాత్రి అంతలా చెప్పినా నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. భర్త చనిపోయిన ఆడదంటే అంత లోకువా మీ మగవాళ్ళకి? హా, నీకు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరికి నష్టం లేదు. ఇక్కడ పెళ్లి చేసుకునేది వాళ్ళిద్దరు. అక్కడ అన్నయ్య కూడా వినీలాని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అన్నయ్య మనకు విలువిచ్చి తన వాళ్ళు అని అనుకొని మన ఇద్దరిని రమ్మని చెప్పాడు. మన ఇద్దరి కోసం గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనం వెళ్తే వినీలా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన నిర్ణయం చెప్తాను అని అన్నాడు. కాబట్టి తొందరగా లేచి ఫ్రెష్ అవ్వు, గుడికి వెళ్దాం. సంపత్ కోపంగా, నేనెక్కడికి రాను, కావాలంటే నువ్వు వెళ్ళు అని మళ్ళీ ముసుగు పెట్టి పడుకున్నాడు. కొంతమందికి ఎంత చెప్పినా వినరు, వినిపించుకోరు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని అనుకుంటారు అని అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చక్కగా ఉప్పాడ పట్టుచీర తీసుకొని కట్టుకొని రెడీ అయ్యి, సంపత్ నేను వెళ్తున్నాను, ఒకవేళ కుదిరితే ఈరోజే ముహూర్తాలు కూడా పెట్టించి మరీ వస్తాను అని తన స్కూటీ తీసుకొని ఉదయ్ చెప్పిన గుడికి వెళ్ళింది. గుడి దగ్గర ఉదయ్ గీత వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చొనున్నాడు. తన ఎదురుచూపులకి ఫలితంగా గీత స్కూటీ మీద వస్తూ కనపడింది. గీత ఒక్కటే రావడం చూసి, ఇదేమిటి సంపత్ రాకుండా గీత ఒక్కటే వస్తుంది అని అనుకుంటూ గీతకి ఎదురు వెళ్ళాడు. గీత స్కూటీ పార్క్ చేసి ఉదయం చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చింది. ఏమిటి గీత, నువ్వు ఒక్కదానివే వచ్చావు, వాడేడి? సంపత్కి కొంచెం పిచ్చి పట్టిందిలే అన్నయ్య, అందుకనే రాలేదు. అదేమిటమ్మా, రాత్రి బాగానే ఉన్నాడు కదా? నవ్వుతూ, అయ్యో అన్నయ్య, పిచ్చి అంటే ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నాళ్లే, కానీ ఆ సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం వినీలా వాళ్ళ ఇంటికి వెళ్దాం కానీ నువ్వు ముందు వెళ్ళి దండం పెట్టుకొనిరా అని చెప్పేసరికి గీత గుడి లోపలికి వెళ్ళింది. గీత అటు వెళ్ళగానే సంపత్కి ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యేసరికి పేరు చూసి కొంతసేపు ఎత్తకుండా ఉన్నాడు. కానీ ఇంక ఉండలేక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు సంపత్. ఒరే సంపత్, నువ్వు ఎందుకు రాలేదురా? నాకుంది మీరే కదా, నాకున్న వాళ్ళల్లో నువ్వు అలిగితే ఎలారా? నీకు తెలుసా, అమ్మ కూడా వినీలాని పెళ్లి చేసుకోమని రాత్రి కలలో కనపడి చెప్పిందిరా. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నీకు తెలుసు కదా అమ్మ నా విషయంలో ఎంతలా ఆలోచిస్తుంది అనేది. సంపత్ ఏమీ మాట్లాడకుండా వింటూ ఉన్నాడు. ప్లీజ్ సంపత్, మాట్లాడరా, నేను ఈ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? నీలాంటి వాడు రెండో పెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఇలా అన్నాడు. రెండో పెళ్ళి అయితే ఏమైందిరా? ఏమో నాకు అది తెలీదు, ఈ పెళ్లి చేసుకోవద్దు అంతే. చూడు సంపత్, ఆల్రెడీ నేను డిసైడ్ అయిపోయాను ఈ పెళ్లి చేసుకోవాలి అని. ఒకసారి కానీ నేను డిసైడ్ అయితే 600 తిరిగి నా నిర్ణయం మార్చుకోను అని నీకు బాగా తెలుసు కదా. అయినా నువ్వు ఇలా మాట్లాడితే ఎలారా? కాబట్టి ఇంక నువ్వు ఏమీ ఆలోచించకుండా మాట్లాడకుండా తొందరగా ఫ్రెష్ అయ్యి వినీలా వాళ్ళ ఇంటికి వచ్చేసాయి. నేను నీకు అడ్రస్ సెండ్ చేస్తాను, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా ఫ్రెండ్ కానైతే నువ్వు తప్పకుండా అక్కడికి వస్తావు అని కాల్ కట్ చేసి వెనకకు తిరిగేసరికి తన వైపే చూస్తూ నిలబడిన గీతను చూసి, ఏంటమ్మా, మీ ఆయన్ని బెదిరిస్తున్నాను అని అనుకుంటున్నావా?
అదేమీ లేదన్నయ్య. ఎందుకో మరీ మంకు పట్టు పట్టినట్టు ఒకటే మాట మీద ఉన్నాడు. పైగా వినీలాని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. అదే నాకు అర్థం కావటం లేదు. ఉదయ్ నవ్వుతూ, నా మీద వాడికున్న ప్రేమ, ఇష్టం అలా మాట్లాడిస్తుందిలే అంతే. నువ్వు చూస్తూ ఉండు. మనం అక్కడికి వెళ్ళేసరికి వాడక్కడికి వచ్చేస్తాడు అని అడ్రస్ చెప్పి తన బైక్ స్టార్ట్ చేశాడు. గీత కూడా నవ్వుతూ, సరే అన్నయ్య, సంపత్ అక్కడికి వస్తే నాకు ఎంతో హ్యాపీ అని అనుకుంటూ తను కూడా స్కూటీ స్టార్ట్ చేసి ఉదయ్ చెప్పిన అడ్రస్ వైపు పోనిచ్చింది స్కూటీ. పొద్దున్నే నిద్ర లేచిన విహాన బయటికి వచ్చి గుమ్మం ముందు మెట్ల మీద కూర్చొని 2 చేతులు గడ్డం కింద పెట్టుకొని బుంగం మూతి పెట్టుకొని గేటు వైపు చూస్తూ కూర్చొనుంది. అలా కూర్చుని ఉన్న విహానాన్ని చూసిన వినీల అనవసరంగా ఉదయ్ని అడిగి ఇంటికి తీసుకొనొచ్చి ఏ ఆశలు లేని పాపకి ఆశలు కల్పించానా అని కళ్ళ వెంట కారే నీటిని అస్సలు పట్టించుకోకుండా పాప వైపే చూస్తూ ఉంది. తొలి సూర్యకిరణాలు ఒంటి మీద పడితే మంచిది అని అప్పుడే రమేష్ గారిని వీల్చైర్లో తోసుకుంటూ బయటకు తీసుకుని వచ్చింది లలిత. రమేష్ బయటకు వచ్చి నవ్వుతూ మనవరాలి వైపు చూస్తూ, గుడ్ మార్నింగ్ బంగారు తల్లి, ఏమిటి పొద్దున్నే అంత డల్లుగా ఉన్నావు అని అంటూ కూతురు వైపు చూశాడు. వినీల కళ్ళ నుండి కారే నీటిని కూడా పట్టించుకోకుండా విహానా వైపే బాధగా చూడటం చూసి వినీల పడే బాధను గుర్తించి మనసులోనే మౌనంగా రోదిస్తూ, దేవుడా, ఇప్పటికైనా వినీలాని కనికరించి తండ్రి, అది చిన్నదైనా దాని తలకు మించిన భారం భుజాల మీద వేసుకొని అల్లాడుతుంది స్వామి అని బాధపడిపోతూ ఆ బాధ బయటికి కనపడనీయకుండా, ఏమైంది విహా, పొద్దున్నే అంత సాడ్గా పెట్టావు నీ ఫేసు? మళ్ళేమో తాతి, అమ్మ నిన్న చెప్పింది కదా అంకుల్ ఈరోజు నా దగ్గరకు వస్తారు అని, మళ్ళీ ఇంకా రాలేదు, అందుకే ఇలా ఉన్నాను. రమేష్ లలిత విహానా మాటలకి ఇద్దరు మొహాలు చూసుకున్నారు. ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వలేదు. వినీల తన కళ్ళ నీళ్లు తుడుచుకొని, విహా, ఏమిటమ్మా నువ్వు ఇంత పొద్దున్నే అంకులు ఎలా వస్తారు చెప్పు? అంకుల్ కూడా నాలాగా ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఆఫీస్ వదిలేసి ఇంత పొద్దున్నే నీ దగ్గరకు రావాలంటే ఎలా తల్లి? అది నాకు తెలీదు. నాకు అంకుల్ కావాలి. నువ్వు ఫోన్ చెయ్యి. విహా పాప నీకోసం ఎదురు చూస్తుంది అని చెప్పు. అప్పుడు అంకుల్ వస్తారు. అబ్బా విహా, చెప్పేది వినాలి కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? చెప్పింది అర్థం అవటం లేదా? పొద్దున్నే నీ గోల్ ఏమిటి? అసలు అనవసరంగా అతన్ని ఇంటికి తీసుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు నా ప్రాణం తీస్తున్నావు అని గట్టిగా కోపంగా అరిచేసరికి, ఎప్పుడు తనని ఒక చిన్న మాట కూడా అనని తల్లి ఇప్పుడు ఇలా కోపంగా అరిచేసరికి ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది. పాప అలా ఏడుస్తూ ఉండేసరికి, ఛీ, అనవసరంగా పాప మీద నా కోపం చూపించాను అని తనని తానే తిట్టుకొని పాప దగ్గరికి రాబోయింది. ఇంతలో గేటు ముందు ఒక బైకు, స్కూటీ ఆగిన సౌండ్ వినపడేసరికి అందరూ అటువైపు చూశారు. ఉదయ్, గీత ఇద్దరు బైకులు పార్క్ చేసి నవ్వుతూ మాట్లాడుకుంటూ గేటు తీసి లోపలికి వస్తున్నారు. ఉదయ్ని చూసిన విహా ఎంతో సంతోషంగా ఒక పక్క ఎక్కిళ్ళు పెడుతూనే అంకుల్ అని గట్టిగా అరుస్తూ పైకి లేచి పరిగెత్తబోయింది. అంతే, 2 అడుగులు వేసేసరికి ఇంక తన వలన కాక కింద పడిపోయి అమ్మా అని గట్టిగా అరిచింది. పాప ఎప్పుడైతే అంకుల్ అని పిలిచిందో గీతతో మాట్లాడేవాడు తల ఎత్తి నవ్వుతూ పాప వైపు చూసి తను కూడా గబగబా 2 అడుగులు ముందుకు వేశాడు. ఇంతలో పాప కింద పడిపోయి అమ్మా అని అరిచేసరికి 2 అంగల్లో పాప దగ్గరకు వచ్చి మోకాల మీద కూర్చొని కింద పడిన విహాని పైకి లేపాడు. కానీ పాప నొప్పికి తట్టుకోలేక విలవిలలాడిపోతుంది. విహాని అలా చూసి దెబ్బ తగిలిందేమో అని కాలు వైపు చూసేసరికి ఒక కాలు శరీరం నుండి విడిగా పక్కకు పడి ఉంది. అది చూసి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అయ్యి వెనకకి అలా కూర్చుండిపోయాడు. గీత కూడా అది చూసి షాక్ కొట్టినట్లు అయిపోయింది. వినీల గబగబా పాప దగ్గరకు వచ్చి పక్కన పడిన కాలును తీసుకొని మెల్లగా పాప కాలుకి సెట్ చేస్తూ ఉంది. సెట్ చేసేటప్పుడు వచ్చే నొప్పిని తట్టుకోలేక విహాన గుక్క పెట్టి ఏడుస్తూ ఉంది. విహాన ఏడుపుకి షాక్ నుండి బయటికి వచ్చి పాపని ఓదారుస్తూ, ఏమిటి పాపకి ఏమైంది? ఈ కాలు ఇంకా మాటలు రాలేదు ఉదయ్కి. వినీల కూడా ఏడుస్తూ ఉంది కానీ మాట బయటికి రావడం లేదు. రమేష్ గారు చెప్పారు, కారు యాక్సిడెంట్లో
పాప కాలు మోకాలు కింద వరకు తీసివేయాల్సి వచ్చి డాక్టర్స్ కాలు తీసేశారు అని. అందుకే పాపకి జైపూర్ కాలు సెట్ చేయించాం. పాప ఎత్తు పెరుగుదలను బట్టి కాలు మార్చుకుంటూ ఉండాలి. పాప నడవగలదు కానీ ఆ కాలితో పరిగెత్తలేదు. మిమ్మల్ని చూసిన ఆనందంలో పరిగెత్తేసరికి కింద పడి కాలు ఊడిపోయింది. ఆ కాలు ఊడినప్పుడు పెట్టేటప్పుడు చాలా నొప్పిని భరించాల్సి వస్తుంది పాప అని ఆయన కూడా పాప బాధ చూడలేక ఏడ్చేశాడు. గీతతో పాటు వాళ్ళ వెనకే వచ్చిన సంపత్ కూడా ఆ మాటలు విని తమకే తెలియకుండా ఏడ్చేశారు. వినీలా కాలు ఫిట్ చేయగానే ఉదయ్ ఒక్కసారిగా పాపని గుండెలకు హత్తుకున్నాడు. ఉదయ్ని అలా చూసి మనసులో మూలలో ఏదో ఒక ఆశ చిగురిస్తున్నట్లు అనిపించింది వినీలాకి. ఉదయ్ ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చాడు, ఉదయ్తో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు అని అయోమయంగా చూస్తూ ఉండిపోయారు రమేష్, లలిత. వాళ్ళ ఆలోచనలకి తెరదించుతున్నట్లుగా, అంకుల్ నువ్వు నా కోసం వచ్చావు కదా అని అడిగి, మళ్ళీ వీళ్ళెవరు అని అడిగింది గీత వాళ్ళ వైపు చూపిస్తూ. గీత మోకాల మీద ఉదయ్ పక్కనే కూర్చొని నవ్వుతూ పాప తల మీద చేయి వేసి నిమురుతూ, నేను నీకు అత్త అవుతాను చిట్టి తల్లి అనింది. నువ్వు నాకు అత్త ఎలా అవుతావు, నాకెవరూ అత్త లేదు కదా. గీత ఉదయ్ వైపు చూపిస్తూ, తను నీకు అంకుల్ అవరు, ఇక నుండి నీకు తను నాన్న అవుతాడు. నేను మీ నాన్నకి చెల్లిని, అంటే నీకు అత్త అవుతాను. అలాగే ఇక్కడ నిలబడి ఉన్నాడు కదా, తను నీకు మావయ్య అవుతాడు. నాకు నాన్న ఎవరూ లేరు కదా, మరి అంకుల్ నాన్న ఎలా అవుతారు? ఇప్పటి వరకు నీకు నాన్న లేరు కానీ ఇంకా ఇప్పటి నుండి ఈ ఉదయ్ నీకు నాన్న అవుతాడు. కావాలి అంతే, మీ అమ్మని అడుగు. విహాన ఉదయ్ నుండి విడిపించుకొని వినీలా దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా, ఆ అత్త చెప్పేది నిజమా, నాకు అంకుల్ నాన్న అవుతాడా? వినీలాకి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. అంతా అయోమయంగా ఉంది. అసలు ఉదయ్ తనని పెళ్లి చేసుకుంటాడు అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నిన్న కూడా అలా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయేసరికి ఇంకా పూర్తిగా ఆశ వదిలేసుకుంది. కానీ ఇప్పుడు ఉదయ్ పెళ్ళికి ఒప్పుకున్నాడు అని అర్థమవుతుంటే ఇదంతా ఒక కలలాగా అనిపిస్తుంది. అందుకే ఏం మాట్లాడాలో కూడా అర్థం అవక అలాగే నిలబడి ఉంది. వినీలాకే కాదు, వినీలా అమ్మ నాన్నకు కూడా నమ్మకమే కుదరటం లేదు. అందుకే వాళ్ళు కూడా అలాగే ఉండిపోయారు. వాళ్ళ పరిస్థితి గమనించిన గీత అందరి వైపు చూస్తూ, మనం లోపల కూర్చొని ఒకసారి మాట్లాడుకుందాం అని అడిగింది. గీత అలా అడిగేసరికి సరే అని తల ఊపి అందరూ లోపలికి నడిచారు. అందరూ హాల్లో కూర్చున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. కానీ ఎవ్వరూ నోరు విప్పటం లేదు. ఇంకా ఇలా కాదు అని, చూడండి వినీలా, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఉదయ్. మీరు మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారా? అవును అన్నాడు. నాకు ఒక పాప ఉంది. ఇప్పుడు పాప పరిస్థితి కూడా మీకు తెలుసు. మరి అన్నీ తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారంటే మీరు త్యాగం చేస్తున్నారా? చూడండి వినీలా, నేను ఏమీ త్యాగాలు చేయటం లేదు, చేస్తున్నాను అని కూడా అనుకోవటమే లేదు. నిజం చెప్పాలి అంటే నాకు అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. మీరు నాకు పెళ్లి ప్రపోజల్ పెట్టినప్పుడు మీ మీద చాలా కోపం వచ్చింది. కానీ గీత ఒకసారి మీతో మాట్లాడి ఒక నిర్ణయాన్ని తీసుకోమంది. అందుకే నేను మీతో మాట్లాడదామని అనుకొని మిమ్మల్ని అడిగితే బయట ఎక్కడా కాకుండా ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం అని అన్నారు. సరేనని మీ ఇంటికి వచ్చిన నాకు మీరు మీ పాపను పరిచయం చేశారు. పాపని దగ్గరకు తీసుకున్న నాకు ఎన్నో ఏళ్లగా పడుతున్న బాధ తీరినట్లుగా అనిపించింది. మనసుకి ఏదో తెలియని స్వాంతన చేకూరింది. అది ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. నాకు ఫోన్ వచ్చేసరికి మీకు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాను. కానీ రాత్రంతా ఆలోచించిన నాకు ఆ బాధ పోవడానికి కారణం పాప అని అర్థమైంది. పాప నాకు కావాలి అని అనిపించింది. రాత్రి కల్లో కూడా మా అమ్మ మిమ్మల్ని పెళ్లి చేసుకోమనే చెప్పింది. అలాగే గీత వైపు చూపించి తను కూడా అదే మాట చెప్పింది. వీళ్ళు చెప్పారు అని కాదు, కానీ నాకు కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనే అనిపించింది. అందుకే ఈ విషయం చెప్పటానికే పొద్దున్నే నేరుగా మీ ఇంటికి వచ్చాం. ఇక నుండి విహానా బాధ్యత తల్లిగా నీకెలా ఉందో తండ్రిగా నాకు కూడా బాధ్యత ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఇక నుండి విహానా బాధ్యత మన ఇద్దరిది. పాప బాధ్యతే కాదు, నీ అన్ని బాధ్యతలు కూడా నావే. మనం ఎంత తొందరగా వీలైతే
అంత తొందరగా పెళ్లి చేసుకుందాం. ఉదయ్ చెప్పిన మాటలకి వినీల తల్లి తండ్రికి సంతోషంతో మాటలే రావడం లేదు. నేను మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి అనింది వినీల. నేనింత వివరంగా చెప్పినా కూడా నన్ను మీరు నమ్మడం లేదా? నేను నమ్ముతున్నాను. కానీ దానికి ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అందుకే ఏ విషయమైనా ఇక్కడే చెప్పు. ఎందుకంటే నీ విషయాలన్నీ మీ అమ్మ నాన్నకి తెలుసు. అలాగే నాకు ఉంది కూడా వీళ్ళిద్దరే. కాబట్టి మీరు చెప్పిన విషయాలు నేను తర్వాతైనా కూడా వీళ్ళకి చెప్తాను. కాబట్టి మీరు ఇక్కడే మాట్లాడండి. సరే అయితే మీరు ఒక్కసారి లేచి నిలబడండి. వినీల ఎందుకు అలా అడిగిందో అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఉదయ్ మాత్రం లేచి నిలబడ్డాడు. ఉదయ్ నిలబడగానే ఒక్క ఉదుటిన దగ్గరకు వెళ్ళి ఉదయ్ని గట్టిగా హత్తుకొని ఎన్నో రోజుల నుండి గుండె లోతుల్లో దాచుకున్న బాధంతా ఒక్కసారిగా బయటికి రాగా గట్టిగా ఏడ్చేసింది వినీల. అలా ఏడుస్తూనే నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అని అంటావనే ఎంతో భయపడ్డాను. మీరు నిన్న అలా వెళ్ళిపోయేసరికి మిమ్మల్ని అనవసరంగా పాపకి పరిచయం చేశానే, తప్పు చేశానేమో అని రాత్రంతా మదన పడుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మాట ఇన్ని రోజులుగా నేను పడుతున్న బాధను చిటికెలో మాయం చేసినట్లుగా అయింది అని చెప్తూ ఉదయ్ నుండి విడివడి ఇంకా మిమ్మల్ని అబద్ధంలో ఉంచలేను. మీరు నేను ఒక బిడ్డకు తల్లిని అని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. అందుకే మీకు నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. నిజం ఏమిటి అన్నాడు. ఆ నిజం. వినీల కళ్ళు తుడుచుకొని ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకోవాలి అంటే ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు ఆ బిడ్డని ప్రేమగా చూస్తారు అని కూడా గ్యారెంటీ లేదు. కానీ ఇందాక మీరు ఇక నుండి పాప బాధ్యత నాది అని చెప్పిన మాటలు నాకు మీరు మనస్ఫూర్తిగా చెప్పారని అనిపించింది. అందుకే ఇంక మిమ్మల్ని అబద్ధంతో మభ్యపెట్టాలని అనుకోవడం లేదు. నాకు తెలుసు మీరు విహానాన్ని చూస్తే తప్పకుండా ఒప్పుకుంటారు అని అనుకున్నాను. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది. ఉదయ్ వినీల వైపు అయోమయంగా చూశాడు. నాకు పాపతో అనుబంధమా? ఎలా? మీకు వింధ్య గుర్తుందా? వింధ్య పేరు వినపడటంతోనే ఉలిక్కిపడ్డారు ఉదయ్, సంపత్. ఈ అమ్మాయి ఏమిటి ఉదయ్ ఎప్పుడో మర్చిపోయిన దాని గురించి మాట్లాడుతుంది? ఉదయ్ తన ఉలికిపాటును సర్దుకుంటూ, ఏ వింధ్య? అదే మీ క్లాస్మేట్, ఇంకా మీరు ప్రేమించిన వింధ్య. ఉదయ్ అప్రయత్నంగా వింధ్య అని అనుకున్నాడు. ఎలా తనని మర్చిపోతాను? తనకి నా మనసు ఇచ్చాను కదా, ఎప్పుడు నాలోనే ఉంటుంది కదా. తొలి ప్రేమని మర్చిపోవటం అంత సులభం కాదు కదా అని మనసులో అనుకొని, నీకు నీకు వింధ్య ఎలా తెలుసు? నాకు తెలుసు. అలాగే నాకు మీ ఇద్దరి ప్రేమ గురించి కూడా తెలుసు. ఎందుకంటే నేను వింధ్య చెల్లెల్ని. వింధ్య నా సొంత అక్క. వినీల తన అక్క వింధ్య అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఉదయ్ ఇంకా సంపత్ కూడా. సంపత్ కోపంగా, ఏమిటి వింధ్య మీ అక్క? ఏది తనని పిలు, తన వల్లనే కదా వీడు ఇలా అయిపోయింది, ఇంకా ఇప్పుడు కూడా నాటకాలు ఆడుతుందా అని కోపంగా అడిగాడు సంపత్. వినీల సంపత్ వైపు చూస్తూ, మీరు కోపపట్టంలో తప్పేమీ లేదు అని ఉదయ్ వైపు చూస్తూ, నాకు మీ ప్రేమ గురించి తెలుసు. మిమ్మల్ని మా అక్క ఒకసారి నాకు చూపించింది. మీరు మా అక్కకి మీ ప్రేమ విషయం చెప్పినా మా అక్క ధైర్యంగా ఒక అడుగు కూడా మీ వైపుకు వేయలేకపోయింది. చివరికి ధైర్యం చేసి మీ వైపుకి అడుగు వేసే సమయానికి మా నాన్న మా మేనత్త కొడుకు మా బావతో పెళ్లి నిశ్చయించారు. అందుకే ఆ రోజు తన ప్రేమ విషయం మీకు చెప్పటానికి రాలేకపోయింది. మా నాన్న కోసం తన మనసు చంపుకొని తల వంచి మా బావ చేత తాళి కట్టించుకుంది. తనకు ఆ జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలానే సమయం పట్టింది. నిజంగా మా బావ అక్కని బాగా అర్థం చేసుకున్నాడు. చివరికి మా బావ ప్రేమకి తల వంచి జీవితంలో ముందుకు అడుగు వేసింది. విహా పుట్టిన తర్వాత అక్క వాళ్ళు ఫ్యామిలీ మొత్తం తిరుపతికి వెళ్ళి మొక్కు తీర్చుకొని తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆ దేవుడు మా అక్కని ఆ జీవితంలో కూడా సంతోషంగా ఉంచాలి అని అనుకోలేదనుకుంటా. అందుకే అందరూ అక్కడికక్కడే చనిపోయారు. బావ, అత్త వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. పాప మాత్రం బతికింది, కానీ కాలు తీసివేయాల్సి వచ్చింది.
అక్క చనిపోయిన వార్త విని నాన్న ఇలా అయిపోయారు. నాకైతే ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. పాప బాధ్యత నేను తీసుకున్నాను. నేను పెళ్లి చేసుకోకుండా పాపను చూసుకోవాలి అని నిర్ణయించుకొని మా ఊరు నుండి ఇక్కడికి వచ్చేసి నాకు పెళ్ళయి భర్త చనిపోయాడు అని అందరికీ చెప్పి అమ్మ నాన్న పాపను చూసుకుంటూ ఉన్నాను. నేను ఆఫీస్లో జాయిన్ అయిన రోజు మిమ్మల్ని దూరం నుండే చూశాను. మీరు అవునా కాదా అని అనుకున్నాను. కానీ తర్వాత రోజు మీటింగు మిమ్మల్ని డైరెక్ట్గా చూసి మీరే అని కన్ఫర్మ్ చేసుకున్నాను. మీ గురించి ఆఫీసులో అడగ్గా మీకు ఆడవాళ్ళంటే ఇష్టం లేదు అని, వాళ్ళతో అస్సలు మాట్లాడరు అని, అందరితో చాలా కోపంగా ఉంటారు అని, ఇంకా మీకు పెళ్ళి కాలేదు అని చెప్పారు. మీరు ఇలా ఉండడానికి కారణం నాకు అర్థమైంది. అక్కని దూరం చేసుకున్న మీకు అక్క ప్రతిరూపమైన పాపని దగ్గర చేర్పిస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకే మీ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకున్నాను. ధైర్యం చేసి మీకు పెళ్లి ప్రపోజల్ పెట్టాను. ఏ బంధం లేకుండా ప్రేమించడం అనేది గొప్ప విషయం. కానీ మీకు పాపకి మధ్య ఒక అపురూపమైన బంధం అయిన ప్రేమ బంధం ఉంది అని నాకు అనిపించింది. అది నిజమని ఇందాక మీ మాటల ద్వారానే అర్థమైంది. మీ మధ్య ఉన్న ప్రేమ బంధం వల్లనే మీరు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారు ఏమో అని అనిపించింది. నా ఆలోచనలో ఏమన్నా స్వార్థం ఉంది అనుకుంటే నన్ను క్షమించండి. కానీ మీ ద్వారా పాపకి తండ్రి దొరుకుతారు కదా, అలాగే మీరు ప్రేమించిన అమ్మాయి వింజ ప్రతిరూపం మీ దగ్గరకు వస్తుంది అని అనుకునే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. వింజ వదిలిపెట్టి వెళ్ళిన తన ప్రతిరూపాన్ని మీకు అప్పగించాలి అని అనుకున్నాను అని తను చెప్పాల్సింది చెప్పి, ఇంకా ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నాకు సమ్మతమే. ఉదయ్ కళ్ళ ముందు వింజ కనపడింది. తన జ్ఞాపకంగా పాపని తనకు ఇస్తున్నట్లుగా అనిపించింది. పాపని దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని, నా ప్రేమ దూరమైన తిరిగి నీ రూపంలో ఒక జ్ఞాపకంగా నా దరి చేరింది అని అనుకొని పాప నుదుటిన ముద్దు పెట్టి, ఒరే సంపత్, తొందరగా వెళ్ళి పంతులు గారిని పిలువురా అన్నాడు. సంపత్ కళ్ళు తుడుచుకొని సంతోషంగా అలాగే రా ఉదయ్ అని అంటూ బయటికి పరిగెత్తాడు పంతుల్ని తీసుకొని రావడానికి. గీత, రమేష్, లలిత అందరూ కూడా చాలా సంతోషించారు. ఉదయ్ నిర్ణయం విన్న వినీల చుట్టూ అందరూ ఉన్నారు అన్న విషయం కూడా మర్చిపోయి సంతోషంగా ఉదయ్తో పాటు పాపని హత్తుకొని ఇద్దరికి చెంప మీద ముద్దు పెట్టింది. వినీల తనకు ముద్దు పెట్టేసరికి ఒక్క నిమిషం కలవరపాటుకు గురి అయినా వెంటనే తేరుకొని వినీల నుదుటి మీద ముద్దు పెట్టి పాపతో పాటు వినీలాని తన జీవితంలోకి ఆహ్వానించాడు ఉదయ్. ఒక్కసారి తన ప్రేమ దూరమైన ఆ ప్రేమ యొక్క జ్ఞాపకం తిరిగి ఉదయ్ జీవితంలోకి వచ్చింది. ఉదయ్, వినీల ఇద్దరు విహానాతో కలిసి సంతోషంగా ఆనందంగా జీవించాలి అని మనము కోరుకుందాం. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.